నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం పక్షవాతం, పారాలిసిస్, రోగుల్లో సాధారణంగా కనిపించే చేతులు, కాళ్ళు కంపించడం గురించి మాట్లాడబోతున్నాం. పారాలిసిస్ రోగులు తరచూ ఫిర్యాదు చేస్తారు. డాక్టర్ గారు, నేను నా చేయి పైకి ఎత్తినప్పుడు లేదా కాళ్ళతో నడిచినప్పుడు అవి కంపుతుంటాయి. ఇది ఎందుకు జరుగుతోంది? దానికి కారణం ఏమిటి? వాళ్లకు అసలు ఆలోచన ఉండదు. అదే ఆలోచనను నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. చేతులు, కాళ్ళు కంపించడానికి కారణం చాలా చిన్నదే. మెదడులో నష్టం జరిగినప్పుడు నరాలు పగిలిపోవడం వల్ల లేదా క్లాట్ రావడం వల్ల మెదడు భాగం పనిచేయడం ఆపేసింది. మెదడు మళ్ళీ చేతులు, కాళ్లతో సంబంధాన్ని ఏర్పరచడం ప్రారంభించినప్పుడు ఆ సంబంధాన్ని ఏర్పరచేటప్పుడు అన్ని మసిల్స్తో ఒకేసారి చేయలేడు. ఒక్కొక్కటిగా సంబంధాన్ని ఏర్పరుస్తూ పోతాడు. అలా మీ సంబంధాలు ఏర్పడుతున్నప్పుడు మీ చేతులు, కాళ్ళు కదలడం మొదలవుతుంది. మనం ఏమి చూస్తామంటే అన్ని మసిల్స్ ఒకేసారి పని చేయడం లేదు. కొన్నిసార్లు చిన్న మసిల్స్లో శక్తి త్వరగా వస్తుంది, పెద్ద మసిల్స్లో రాదు, లేదా పెద్ద మసిల్స్లో వస్తుంది కానీ చిన్న సహాయక మసిల్స్లో రాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే చేతులు, కాళ్లలో పూర్తిగా బలం ఉండదు. అంటే నాకు చేతిని పైకి ఎత్తడం, నడవడం ఎంత సులభమో అదే పని ఒక పారాలిసిస్ రోగికి అంతే కష్టం. ఎందుకంటే అతను తక్కువ మసిల్స్తో ఆ పని చేయాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. అక్కడ అతనికి బరువు అనిపిస్తుంది. మనం చిన్న మసిల్స్ పై ఎక్కువ శ్రమ పెడితే లేదా వాటికి సహాయపడే మసిల్స్ లేకపోతే చేతులు, కాళ్ళు కంపించడం సాధారణం. ఎందుకంటే బలం పూర్తిగా లేదు, శక్తి పూర్తిగా లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే చేతులు, కాళ్ళు కంపితే దాన్ని ఎలా సరిచేయాలి? ఎందుకంటే మనం నెమ్మదిగా కోలుకుంటున్నాం కదా. ముందు బలమే లేదు. బలం రావడం మొదలైంది. చేతులు, కాళ్ళు కదలడం మొదలయ్యాయి. కదులుతున్నాయి, కంపుతున్నాయి. ఈ మెరుగుదలే మిమ్మల్ని సున్నా స్థితి నుంచి కంపించే దశకు తీసుకువచ్చింది కదా. ఇదే మెరుగుదల మిమ్మల్ని కంపించే దశ నుంచి పూర్తిగా బలమైన, స్థిరమైన చేతికి తీసుకెళ్తుంది. కానీ అందుకోసం మనం ఏమి చేయాలి? మన బ్రెయిన్ మీద పని చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీ శరీరంలో కనిపించిన ఈ మెరుగుదలలు అవి తానే రాలేదు. మీ బ్రెయిన్ వాటిని చేసింది. బ్రెయిన్ తనలో ఆ మార్పులను తీసుకొచ్చింది. మళ్ళీ కనెక్షన్లు ఏర్పరిచింది. అందుకే మీ చేతులు, కాళ్లలో ఇంత బలం వచ్చింది. ఈ బలాన్ని మనం ఇంకా పెంచుతూ బ్రెయిన్లో అభివృద్ధి చేస్తూ ఉంటే మనం చూస్తాం కంపుతున్న చేతులు, కాళ్ళు ఆ కంపు ఆగిపోతుంది. చేతులు, కాళ్ళు కంపుతున్నప్పుడు చాలాసార్లు రోగులు అంటారు, నేను దీనికి ఏదైనా నూనె రాసుకుంటాను, ఏదైనా చేస్తాను కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇందులో నూనె రాయడం వల్ల ఎలాంటి ఉపశమనం ఉండదు. ఎందుకంటే నూనె ఎప్పుడూ చర్మం నుంచి లోపలికి వెళ్ళదు. నూనెలో ఉండే వేడి లేదా నూనె రాస్తున్నప్పుడు మనం కలిగించే వేడి వల్ల మాంసపేశులు రిలాక్స్ అవుతాయి, సడలిపోతాయి, నిదానంగా అవుతాయి. దాంతో చేతులు, కాళ్ళు కదిలించడం సులభంగా అవుతుంది. కాబట్టి మృదువుగా మసాజ్ చేయడం, తేలికగా వేడి పెట్టడం మంచిదే. కానీ ఇందులో మనం బలాన్ని తీసుకురావాలంటే మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది బ్రెయిన్. దీని గురించి నేను మీకు ఇప్పటికే చెప్పాను. బ్రెయిన్లో అభివృద్ధి జరిగితే మనకు విశ్రాంతి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మసిల్స్ పై నియంత్రణ వస్తుంది. రెండవ మార్గం ఏమిటంటే ప్రస్తుతం పనిచేస్తున్న మాంసపేశులను పెంచుకోవడం. ఎందుకంటే మన బ్రెయిన్ మరియు మన మాంసపేశులతో ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతోంది. వాటిని మనం ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి, అంతే బాగా ముందుకు పనిచేస్తాయి. మీరు ఏదైనా పని చేస్తే, గణితం, సైన్స్, సంగీతం చేస్తే మొదటి రోజు బాగా ఉండం. కానీ అదే పనిని మళ్ళీ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం ఏదైనా బరువు ఎత్తితే మొదటి రోజు అది చాలా భారంగా అనిపిస్తుంది. కానీ 10వ రోజు వచ్చేసరికి అదే బరువు తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే మన కండరాలు అభివృద్ధి చెందుతాయి. అంటే మన బ్రెయిన్, కండరాలు రెండింటిలోనూ ఒక శక్తి ఉంది. వాటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అవి అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఏమి చేయాలి? బ్రెయిన్ అభివృద్ధిపై పని చేయాలి. అదే సాయి సంజీవనిలో చేయిస్తాం. దానికి సంబంధించిన వీడియోలు మీరు ఇప్పటికే చూసి ఉంటారు. మీరు చూడకపోతే ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలను చూడండి. మీకు పేషెంట్లను కలవడానికి అవకాశం వస్తుంది. వాళ్లకు ఎలా మెరుగుదల వస్తుందో అర్థం అవుతుంది. ఇప్పుడు మనం మాంసపేశులపైకి వెళ్దాం. మాంసపేశుల కోసం మనం ఏమి చేయాలి? సరైన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే మనం సరైన విధంగా వ్యాయామం చేయకపోతే లేదా తప్పు వ్యాయామం చేస్తే కూడా మనకు లాభం కనిపించదు. మరియు నేను ప్రతి వీడియోలో ఎప్పుడు చెబుతాను, మీకు ఏ పని చేయడంలో ఇబ్బంది అనిపిస్తే ఆ పనిని అంతగా చేయండి. అది మీకు సులభంగా మారే వరకు
ఒకవేళ రోగికి తన చేయి పైకి ఎత్తడంలో ఇబ్బంది ఉంటే, చేయి ఇక్కడి వరకు మాత్రమే వెళ్తే మరియు కంపించటం మొదలైతే, అప్పుడు రోగి ఏమి చేయాలి? ఈ వ్యాయామం లేదా మొత్తం చేయిని పైకి ఎత్తే ప్రాక్టీస్ చేయాలి. మొత్తం చేయిని పైకి ఎత్తే ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుందో, ఎక్కడ అడ్డంకి అనిపిస్తుందో, అక్కడే పట్టుదలగా ప్రయత్నించాల్సిందే. ఎందుకంటే మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే బ్రెయిన్‌కి కూడా తప్పనిసరి అవుతుంది. మనం ఆ మాంసపేశులను మళ్ళీ పని చేయించాలి. మళ్ళీ పని చేయగలిగేలా చేయాలి. అందుకే బ్రెయిన్‌కి, మసిల్స్‌కి సిగ్నల్ ఇవ్వాలి. మనకు ఎక్కడ మెరుగుదల కావాలో మీరు ఈ మూవ్‌మెంట్ చేస్తే, ఆ మూవ్‌మెంట్‌లో పనిచేసే మాంసపేశులు అభివృద్ధి చెందుతాయి. మనం ఈ మూవ్‌మెంట్ చేస్తే ఇక్కడ ఉపయోగపడే మాంసపేశులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీరు చూడాల్సింది మీకు చేతులు, కాళ్ళు కదిలించడంలో ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుందో నంబర్ 1 విషయం మీరు చేతులపై దృష్టి పెట్టి కష్టపడితే 2, 4 నెలల్లో మీలో మెరుగుదల కనిపించటం మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. మనందరికీ ఇది తెలుసు. కానీ మనం అంగీకరించాం. కాబట్టి ఈ రోజు నుంచి దీన్ని అంగీకరించడం ప్రారంభించండి. నేను చెప్పినట్టు నేను ఎలా వివరించానో అలా మీరు అనుసరించండి. మీలో వేగంగా మెరుగుదల తీసుకురావండి. వెళ్ళే ముందు నేను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పెరాలిసిస్ పేషెంట్లలో మెరుగుదల చాలా బాగా రావచ్చు. కానీ మనం మన మీద, బ్రెయిన్ మీద, మసిల్స్ మీద పని చేస్తూ ఉండాలి. కాబట్టి పేషెంట్‌ను కలవండి, అర్థం చేసుకోండి.